హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించిన మేనేజ్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంటీఎస్, యూడీసీ, జూనియర్ అసిస్టెంట్తో పాటు మరికొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు 10th నుంచి డిగ్రీ పీజీ వరకు క్వాలిఫికేషన్స్ కలిగి మీరు ఉంటున్నటువంటి ఏరియాలోనే ఏదైనా ఒక కంపెనీలో కానీ లేదా ఒక ఆర్గనైజేషన్లో కానీ ఇమ్మీడియట్గా జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే మిస్టర్ విజయ్ ప్లాట్ఫామ్ వారు మీకు ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇదే వెబ్సైట్లో మనకి ఈ ప్లాట్ఫామ్లోనే ఆ పర్టికులర్ కంపెనీస్కి అండ్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ ఇదే వెబ్సైట్లో ఉంటారు. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూసి వారికి జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వారికి ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీకు వారు డైరెక్ట్గా కాల్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వెంటనే మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. సో రిజిస్టర్ నౌపై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీరు ఈ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేసి ఒక అకౌంట్ని మీరు కలిగి ఉన్నట్లయితే సో ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో మీకు దీని ద్వారా మీకు చాలా త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఈ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ మేనేజ్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఓబీసీ క్యాండిడేట్స్కి కేటాయించారు. జూనియర్ స్టెనోగ్రాఫర్ యాంటిసిపేటెడ్ వేకెన్సీ ఒకటైతే ఉంది, ఇది ఎస్టీ క్యాండిడేట్స్కి కేటాయించారు. అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది, ఇది యూఆర్ క్యాండిడేట్స్కి కేటాయించారు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి ఈ పోస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది, యూఆర్ క్యాండిడేట్కి కేటాయించారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ క్యాండిడేట్స్కి కేటాయించారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ 02 కింద మనకి ఇక్కడ మరొక వేకెన్సీ ఉంది, ఇది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి బేసిక్ శాలరీ నుంచి మ్యాక్సిమం శాలరీ ఎంత ఉంటుంది అనేది మీరు ఇక్కడ పే మ్యాట్రిక్స్లో చూడవచ్చు. చాలా మంచి శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి 80 words per minute షార్ట్ హ్యాండ్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ టైప్ రైటింగ్కి సంబంధించి 30 words per minute స్పీడ్ మీకు కలిగి ఉండాలి. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి 30 words per minute మీరు ఇంగ్లీష్లో టైప్ రైటింగ్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉండాలి. సో మీకు సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ ఆ స్కిల్ అయితే మీరు కలిగి ఉండాలన్నమాట. సో ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, డిజైరబుల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. లేదా ఫస్ట్ క్లాస్ 3 year డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన, లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో మీరు క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్న ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th class పాస్ అయ్యి ప్రొఫిషియన్సీ ఇన్ టైప్ రైటింగ్, అలాగే కంప్యూటర్ లేదా ఐటీలో మీకు సర్టిఫికేట్ కోర్స్, బేసిక్ సర్టిఫికేట్ కోర్స్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే వీటిల్లో ఈ రెండిట్లో ఏ ఒక్క స్కిల్ కానీ లేదా కోర్స్ కానీ మీరు కలిగి ఉన్నా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దీంతో పాటు ఫ్లూయెన్సీ ఇన్ హిందీ అండ్ తెలుగులో ఈ యొక్క మాట్లాడేటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ వర్క్, ఫోటో కాపీయింగ్, డ్రైవింగ్ ఆఫ్ వెహికల్స్, బైండింగ్, ఫోటోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ ఉంటే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్స్కి, 18 నుంచి 32 సంవత్సరాలు ఎస్టీ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్కి 18 నుంచి 27 సంవత్సరాలు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 18 నుంచి 27 సంవత్సరాలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 27, ఓబీసీస్ అయితే
18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే కల్పించడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మనకి 2 స్టేజెస్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. స్టేజ్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్కి ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ 21 మార్క్స్కి వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 మార్క్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 మార్క్స్కి 90 మినిట్స్ టైం కేటాయిస్తూ మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. స్టేజ్ 1లో క్వాలిఫై అయినటువంటి వారికి స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టాప్ 6 క్యాండిడేట్స్ ఈచ్ ఫ్రమ్ ఓబీసీ అండ్ ఎస్టీ కేటగిరీ ఇన్ స్టేజ్ 1 ఎగ్జామ్ విల్ బీ కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో టాప్ 6 క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుందంట. సో షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లోయర్కి సంబంధించి 80 వర్డ్స్ పర్ మినిట్ అండ్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్కి సంబంధించి లోయర్లో 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా తీసుకుంటారు. సో షార్ట్ హ్యాండ్ రైటింగ్ కానీ లేకపోతే టైప్ రైటింగ్ టెస్ట్ కానీ ఇవి మీకు క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయి. మిగిలినటువంటి పోస్టులు కూడా ఈ విధంగానే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 75 క్వశ్చన్స్ 75 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్, సబ్జెక్ట్ మ్యాటర్ నుంచి 50 క్వశ్చన్స్, టోటల్గా మనకి 60 మినిట్స్ టైం అయితే ఇస్తారు. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఈ పోస్టులకి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చండి. మీకు క్లియర్గా సిలబస్ కూడా ఇచ్చారు. సో ఈ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకా స్టేజ్ 2లో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి, యూడీసీకి 500 రూపీస్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 350 రూపీస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 350 రూపీస్, ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 150 రూపీస్ ఫీ పేమెంట్ అయితే పెట్టారు. 28 జూలై లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. జూలై 28 లాస్ట్ డేట్. ఇంకా మనకి 4 డేస్ వరకు టైం ఉంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ని మళ్ళీ మీరు ఆఫ్లైన్ ద్వారా ఇక్కడ పంపించాలి. ది డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ హైదరాబాద్ అనేటువంటి ఒక అడ్రస్కి పంపించాలి. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.